ఇగో ఇట్లాంటి ఎర్రిపుక్కలను ఇంకా మా ఛానల్లో ఇంటర్వ్యూలకు తీసుకొస్తూనే ఉంటాం అనమాట. చెత్త స్క్రాప్ వీళ్ళంతా. సరే పెద్ద బాస్ సీజన్ 2 వస్తుంది, చేస్తా వాళ్ళ చూద్దాం, టైం ఉంటే చేస్తా. చేసి ఈ ఏతుల మాటలు తింగితేనే నువ్వు ఇట్లా మాట పాండరంగా అవుతుంది. చేస్తావా చేయవా? చేయండి. ఎందుకు ఎందుకు ఒకవేళ చేస్తే మళ్ళీ అగ్గిపెట్ట మచ్చ ఉంటాడు బుద్ధ వాళ్ళు ఇంక అరే మచ్చ ఆల్రెడీ ఇమ్రాన్ కాడ పూకంత వలగొట్టినట్టు కానీ ఇది అగ్గిపెట్ట మచ్చగాడు. నీకు అవసరమా? నీకు అవసరం. కొట్టిండు గుద్ద వాళ్ళు ఎంగిండు గుద్ద కూర్చుని నీకు అవసరం. నీకు అవసరమా? అంటే జనాలకు అరే జనాలకు అవసరం అంటే జనాలు వచ్చి మాతో చేయమను, అప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆ జనాలు నీ దగ్గర రాలేదు, వాళ్ళ ఫోన్ నెంబర్లే బ్లాక్ చేసి చేసినా మరి. అరే అరే మీకు గుడ్ న్యూస్, మీరు ఎంత తెంగుతుందో మీకు అందరికి. త్వరలోనే ఈ నటనం స్టార్ ఏందో గుద్ద వాళ్ళు కొట్టించుకుంటాడు. గుద్ద వలగొడతాడు కాదు, హైదరాబాద్ లో 2 ఫేమస్, ఒకటి దమ్కా బిర్యానీ, ఒకటి పిచ్చి 5 స్టార్ స్టైల్ లో ఇరానీ చాయ్ ఫేమస్. ఓకే బాయ్. ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయితే ఉంటుందా? ఉప్పల్ బాలది వీడియో వస్తుంది రేపు మంచిగా ఫస్ట్ నైట్ వీడియో రిలీజ్ చేస్తా చూడండి. ఫస్ట్ నైట్ అరే మేము ఇద్దరం చేసుకున్నాం వీడియో. నువ్వు ఆన్ చేసినా నిన్ను చేసిండా? బాబు మీకు కావాలి ఉప్పల్ బాల్ గాంధీ ఫస్ట్ నైట్ వీడియో నేను రిలీజ్ చేస్తా, అప్పుడు చూసుకోండి. ఉప్పల్ బాల్ గారికి ఇప్పుడు యూశేఖర్ అంటే ఒక బ్రాండెడ్ తెలుసా, మా విద్యార్థి వీడియోలు ఉన్నలే చాలు, వేరే కనిపించరాదు మళ్ళా అట్టుంటది. పాలు తాగుతాం, ఏం బేకైతే తాగుతాం. మీరు ఎంత అవలపు కొడుకులో నాకు అర్థమవుతుంది. మళ్ళీ మీరు ఏందన్నా మీరు అట్లా మాట్లాడతారు. ఓళ్ళ తెంచిచ్చిండ్రు వీళ్ళ తెంచిచ్చిండ్రు అంటే నేనేంది నువ్వు పిచ్చిపు కూడా నన్ను ఇప్పుడు నేనే అనుకుంటున్నా. నన్ను దెంగేటల్లో కాదు, నన్ను ఎంతెంత దెంగుతారో నేను అంతంత ఎదుగుతూనే ఉంటా. అందరికి కంగ్రాచులేషన్. ఓకే బాయ్. మురిపాలు తాగుతావా లేకపోతే 3 రూపాయలు తాగుతావా? ఏదో ఒక పాలు తాగుతాం, నీకు ఎందుకు? 3 రూపాయలు అయితే 3 సుక్కలు. అరే ఏదో ఒకటి తాగుతాము. పిచ్చకాయలలో ఉండే పాలు తాగుతాడు. కరెక్ట్ చెప్పింది చూడు అన్న. అవే తాగుతావా? మరి బిచ్చగాడు లుచ్చగాడు పిచ్చగాడు పిచ్చకాయలు అమ్ముకుంటాడు పిచ్చలు లేనోడు అని నేను అను. ఆడు పిచ్చలు లేనోడే కానీ నువ్వు అనవు. నేనన్నా వాడు అవుల పూకోడే, వాడు ఎన్ని పూకోడే కామెంట్ పెడితే నువ్వు అడుగుతావు అంతే. అంతే కామెంట్ పెట్టినప్పుడు అడిగే తప్పు లేదు. 2-3 కామెంట్లు నీ ఫోన్ లో అప్పుడు వచ్చిన కామెంట్లు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి. అయితే నువ్వు గిట్ట చేస్తే ఎట్లా చూసేకర్ నాకు తెలియక అడుగుతా. ఇగో ఈ కామెంట్ పెట్టిన చూడు, నిజంగానే నువ్వు గొద్దెమ్మవురా అని అంటున్నావు. చాలు మరి నవ్వు రావాలాడా? నువ్వు గొద్దెమ్మవేనా? అరే నవ్వు రావాలంటే జనాలకు అర్థమవుతుందే. వీడు గొద్దెమ్మ కాదు అది మళ్ళీ ప్రజలే అడుగుతారు. గొద్దెమ్మ కాదు వీడు, పెద్ద లుచ్చమ్మ వీడు, గొలిగాడు. అడుగు 2-3 క్వశ్చన్లు పాత. ఇగో రామస్వామి అంట, క్వశ్చన్ ఏం తెలుసా? అయ్యా అడుగు. ఇక అయ్యా ఏముంది, అడుగు ఖచ్చితంగా అడగాలి. వీని పాయింట్ ఇప్పి చూడు, వీనికి కాయలేదు. నీకు కాయలేదంట. ఏంది కాయలేదంట? కాయలు అందరికి ఉంటాయి తమ్ముడు, నాకు ఒక్కరికి కాదు, అందరికి ఉంటాయి. ప్రతి మొగోనికి 2 కాయలు ఉంటాయి, లేవనే సమస్య కాదు. అది ఏ వీడియో నాకు 2 ఉంటాయి. చూసిరా ఎంత గలీజ మారుతుంది. నేను గుండకాయ నీకు లేదని చెప్పేసి నేనంటే అదేదో కాయల గురించి మాడుతుండే. ఎందుకు అట్లా మాట్లాడు? అంతే పౌరుషం, మనిషికి అర్థం కావాలి. నువ్వు చెప్పే కామెంట్లను బట్టి మనం కూడా చెప్పవలసి వస్తుంది తెలుసా. ఓపెన్ టాప్ చెప్తే ఏమైతే అంటే ప్రజలకు తెలిసిపోతుంది ఇంత ఉంది అనేది కూడా రావాలి. అర్థమైందా? ఓపెన్ టాప్ ఏముంటది అది? కాదు, ఎప్పుడైనా చీర కట్టుకున్నాను. ఎవరు? ఒక వీడియో వచ్చింది చీర కట్టుకున్నా. అవును చీర కట్టుకున్నా. ఎందుకోసం కట్టుకున్నావు చీర? కాంచన్ సినిమా చూసినా అప్పుడప్పుడు నా వద్ద కాంచన్ వస్తాడు. మరి ఇంట్లో పిల్లి హోటల్ వండుకున్నట్టుగా మంచిగా పిల్లి కూర వండుకుంటాం, అన్ని కూరలు వండుకుంటాం. పిల్లి హోటల్ వండుకుంటాం మంచిగా ఉంటాయి. మరి ఎందుకు అడుగుతున్నావు? అరే ఉంటాయి, ఎందుకు అడుగుతున్నావు? ఇదేంటిది పిల్లి హోటల్ అని అన్నావా? నీవే టోల్ చేసింది, ఇది వీడియో చూసినాడు. చూస్తావు నువ్వు చూడాలని, అందుకే బ్లాక్ చేసిన నేను. బ్లాక్ ఎందుకు చేసినావు? ఎందుకు చేయలే మరి, ఏముండదు పెద్ద నా అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ లేదు. లేదా చూసినావా, నేనంత ఫ్యాన్ ఫాలోయింగ్ నీకు లేదంట. నాకు లేదు. కానీ ప్రజలేమో నీ ఇంటర్వ్యూ ద్వారానే మనోడు లేచిండు, మనోడు 10 మందికి తెలిసిందంటే నీ ఇంటర్వ్యూ వల్లనే అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. వాళ్ళకి తెలియాలి ఏంది కథ ఏంది. ఇప్పుడు విజయ్ ముదిరాజు నీకు భిక్ష చేయకపోతే నువ్వు ఎవరు అంటారు. అప్ప భిక్ష చేసింది నాకు, ఫస్ట్ వేదాంత చేసిన నాకు భిక్ష చేసింది కదా. మరి వేదాంత డబ్బులు వేయలేడు, మళ్ళీ ఎందుకు వేదాంత ఇచ్చింది 2000 ఇచ్చింది. మళ్ళీ లక్షలు సంపాదించిన. అరే సంపాదించాడు, సంపాదించుకోక ఏం తప్పు లేదు. ఇన్స్టాగ్రామ్ లో నాకు పైసలు వేయలేడని చెప్పి మళ్ళీ ఎందుకు చెప్పినావు? ఎవరు? నువ్వు. నేను చెప్పలేదు. చెప్పినావు? చెప్పలేదు. చూపిస్తే
ఆ ఫైల్లో పోయి మొత్తం నా వీడియోలలో పోయి ఆ చూస్తాను. వీడియో నీకు చూపిస్తే చూపెట్టు మరి. ఉప్పల్ లాలీపాప్ చేస్తావా? అరే మీరు లాలిపాపులు తినకుండా నా ఊరికే మళ్ళీ కామెడీ ఏంటి? వీడియో చూపిస్తే చేస్తావా? చేస్తావా? అయితే ఇప్పుడు నిజ నిర్ధారణ నీకు కావాలి. ఏంది ఇప్పుడు ఆయన చూపిస్తాడు, ప్రూఫ్ చూపిస్తాడు, అప్పుడు లాలిపాప్ చేస్తావా? ఎవరిది? ఐస్ క్రీమ్ చేయలేదు. మేము చేసుకుంటాం రా భయ్, లోపల మీకు అవసరమా? చేసుకుంటారా? చేసుకుంటాం. వాడు నీకు చేస్తాడు, మేము ఇద్దరం చేసుకుంటాం, అవసరమా? ఇప్పుడు వాడు నీకు చేస్తాడు. అరే మేము ఇద్దరం చేసుకుంటాం, అవసరమా? ఉప్పల్ బాలగానికి ఇప్పుడు యూశేఖర్ అంటే ఒక బ్రాండెడ్ తెలుసా? మా విద్యావే వీడియోలు ఉన్నలే చాలు, వేరే కనిపించరాదు మళ్ళా, అట్టుంటది. ఎప్పుడైనా తాగినావా పాలు? పాలు తాగుతాం, ఏం బేకైతే తాగుతాం. ఎన్ని లీటర్లు వెళ్తాయి? 10 లీటర్లు వెళ్తాయి. నీకు అవసరమా? కోసుకొస్తున్నా బాటల్లో పోసుకురా రాదు, మేము కూడా జర ఆరోగ్యానికి రక్ష. చూసిన పాలు ఏమంతా కాదు. మురిపాలు తాగుతావా లేకపోతే 3 రూపాయలు తాగుతావా? యాదోగా పాలు తాగుతాం, నీకు ఎందుకు? 3 రూపాయలు అయితే 3 సుక్కలు. అరే ఏదో ఒకటి తాగుతాం. పిచ్చకాయలలో ఉండే పాలు తాగుతాడు, ప్రాబ్లం. కరెక్ట్ చెప్పింది చూడు అన్న. అవే తాగుతావా? మరి అమ్మా ఇప్పుడు ఎంతమంది తాగినావు అట్లా? మస్తు మంది తాగిన, తాగి చూడు బాబు, పనులు సంద అయిపోయినాయి, సంద అయిపోయినాయి, నెత్తి మీద ఎన్నికలు పోతున్నాయి. నువ్వు ఇప్పుడంటే ఏం నూనె పోతుంది అంటే గా నూనె పెడితే ఉప్పల్ బాగా వచ్చేవచ్చిన అంటే వాడు వచ్చేవచ్చినందుకు ఎన్నికలు పోయినా అనుకుంటే వాళ్ళు కామెంట్ పెట్టి కామెంట్లు పెడుతూనే ఉంటాయి విజయన, దాంట్లో ఏం తప్పు లేదు. కామెంట్లు ఎందుకంటే ఒక మనిషి రన్ అయ్యేటప్పుడు ఉంటాయి కామెంట్, రన్ అయ్యేటప్పుడు ఎదిగేటప్పుడు ఉంటాయి కామెంట్లు. నేను ఇలాంటి కామెంట్లు పట్టుకున్నాకుంటే ఇట్లాంటి చదువుకుంటా పోతుంటే నేను అసలు వీడియోలో చేయకుంటే. కానీ ఒక చిన్న డ్యాన్స్, ఒక చిన్న డ్యాన్స్ 2-3 స్టెప్ మూమెంట్లు చూపిస్తే ఈ వీడియో వీడికి క్లోజ్ చేద్దాం. డ్యాన్స్ కూడా ఇదే అంటారు మరి. ఇయ్యం ఎందుకు మస్తు చూసినావాడా? గుద్దా ఏం గుద్ద నువ్వే గారు అయ్యా అన్నది గడ్డలైన అంటే నాకు గాలేవన్నావు. ఇప్పుడు అయినాయి, అందుకే అయినాయి, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి నాకు. అయినాయి ఎందుకు అయినాయి గుద్దల గడ్డ కాయలు కొట్టినాయి. నువ్వు కామెంట్ వేసుకో, ఇంకా కొంత కామెంట్ లా గుద్దల కాయలు కొట్టినాయి అంట, కామెంట్లు అన్ని వేసాయి. అవును నాకు అయినాయి, అందుకే మళ్ళీ కామెంట్లు వేసాయి అంటున్నా. మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూకి వస్తుంది. అంతేనా? ఇస్తా, వేసుకో. అంతేనా? అరే ఇస్తాపా, వేసుకో. అరే మంచిగా నాయన ఎందుకు అరే మింగాను నువ్వు చెప్పు, ఇంకా అడుగు. సో ఇదన్నమాట వీడియో. ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇట్లాంటి ఎర్రి బుక్కులను ఇంకా మా ఛానల్లో ఇంటర్వ్యూలకు తీసుకొస్తూనే ఉంటాం అనమాట. చెత్త స్క్రాప్ వీళ్ళంతా. సరే పెద్ద బాస్ సీజన్ 2 వస్తుంది, చేస్తా వాళ్ళ చూద్దాం, టైం ఉంటే చేస్తా. చేసి ఈ ఏతుల మాటలు దింగుతూనే నోట్ల మాట పాండరంగా అవుతుంది. చేస్తావా చేయవా? చేయండి. ఎందుకు ఎందుకు ఒకవేళ చేస్తే మళ్ళీ అగ్గిపెట్ట మచ్చ ఉంటాడు, బుద్ధ వాళ్ళు దింకు. అరే మచ్చ ఆల్రెడీ ఇమ్రాన్ కాడ పూకంత వలగొట్టినట్టు అనేది అగ్గిపెట్ట మచ్చగాడు. నీకు అవసరమా? నీకు అవసరం, కొట్టిండు బుద్ధ వాళ్ళు దింగిండు, గుద్దల గడపర కూర్చుని నీకు అవసరం. నీకు అవసరమా? అంటే జనాలకు అరే జనాలకు అవసరం అంటే జనాలు వచ్చి మాతో చేయమను, అప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఆ జనాలు నీ దగ్గర రాలేదు, వాళ్ళ ఫోన్ నెంబర్లే బ్లాక్ చేసి చేసినా మరి ఎందుకు కొడుతున్నారు అబ్బా నీ పాపం? ఎందుకు కొడుతున్నారు? అగ్గిపెట్ట తెలియలేదు, వీడు ఆనక డెవలప్ కోడు, కానీ ఆడు కొట్టిండు, వీడు పడ్డాడు పాపం. వేసుకోండి కామెంట్లుగా. అరే కామెంట్ వేసుకోండి మరి అంతే, మరి మీకు ప్రూఫ్ కావాలి కదా, నేను ఫుల్గా చెప్తున్నా. కామెంట్ వేసుకోండి గైస్. ఇగో ఇటువంటి ఎంతసేపు మాట్లాడినా కూడా ఈ పిచ్చి పువ్వు వాగుడు వాగుతూనే. ఇమ్రాన్ ఖాన్ ఎంత ఇచ్చిండు? అరే ఏమని చూడదేవో అంతేనా? అరే బాబు మీ డబల్ మీ మాటలు బంద్ చేయండి. మీరు ఎంత అవలా పూ కొడుకులో నాకు అర్థమవుతుంది. మీరు ఏందన్నా మీరు అట్లా మాట్లాడతారు. ఓళ్ళ తెంచిచ్చిండ్రు, వీళ్ళ తెంచిచ్చిండ్రు అంటే కాదు పిచ్చిపోకున్నది. నేనేంది నువ్వు పిచ్చిపు కూడా నన్ను ఇప్పుడు నేనే అనుకుంటున్నా. మరి ఏమన్నా మరి పిచ్చిపుకోలు అంటే జస్ట్ ఫన్నీ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చినందుకు. లాస్ట్ మూమెంట్ ఏంది బాడీ బిల్డరే కండల కసక్ ఉప్పల్ బాల్ ఎన్నిసార్లు లాస్ట్ కే మనం చెప్పు. మీ సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. యూశేఖర్ కొడంగల్. మన విజయ్ ముద్రాజ్ ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, సెకండ్ ఇంటర్వ్యూలో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చేసి మస్తు ఫన్నీ వీడియో, మంచిగా థర్డ్ ఇంటర్వ్యూలో మళ్ళీ కొత్త డైలాగ్లతో మీ ముందుకు వస్తున్నాను. యూశేఖర్ కొడంగల్. నువ్వు చెప్పు, ఈ మాట చెప్పు. నిన్ను దెంగేటోళ్లకు
హ్యాపీ సంక్రాంతి హ్యాపీ బర్త్డే అని చెప్పు. నన్ను దెంగేటల్లో కాదు, నన్ను ఎంతెంత దెంగుతారో నేను అంతంత ఎదుగుతూనే ఉంటా. అందరికీ కంగ్రాచులేషన్. ఓకే బాయ్. అరే అట్లా చెప్పకరా అయ్యా, నేను గివే అరే కట్ చేయపో, అర్థమే మస్తే. ఇంకేందుకు చేస్తావు? చెప్పు నన్ను ఎవరెవరైతే దెంగుతారో అవన్నీ చెప్పారా బాయ్? ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్తారు అవన్నీ? అవి చెప్తేనే మంచిగా. అరే మీ గుడ్ లూస్ అని చెప్పు, గుడ్ లూస్ చెప్పు. అరే ఓ అరే మీకు గుడ్ న్యూస్. మీరు ఎంతెంత దెంగుతుందో మీకు అందరికి త్వరలోనే ఈ నటనం స్టార్ ఏందో గుద్ద వాళ్ళ కూడా బిస్కుంటాడు. గుద్ద వలగొడతాడు కాదు. హైదరాబాద్ లో రెండే ఫేమస్, ఒకటి దమ్కా బిర్యానీ, ఒకటి పిచ్చి 5 స్టార్ స్టైల్ లో ఇరానీ చాయ్ ఫేమస్. ఓకే బాయ్. ఇప్పుడు మళ్ళీ ఫేమస్ అయితే ఉంటుందా? ఉప్పల్ బాలది వీడియో వస్తుంది రేపు మంచిగా ఫస్ట్ నైట్ వీడియో రిలీజ్ చేస్తా చూడండి. ఫస్ట్ నైట్ అరే మేము ఇద్దరం చేసుకున్నాం వీడియో. నువ్వు ఆన్ చేసినా నిన్ను చేసిండా? బాబు మీకు కావాలి ఉప్పల్ బాల్ గాంధీ ఫస్ట్ నైట్ వీడియో నేను రిలీజ్ చేస్తా, అప్పుడు చూసుకోండి. బట్టలతోనా బట్టలు లేకుండా? ఏం లేకుండా కాదు, మీకు కావాలి వీడియో చూసుకోండి. అని సంకలకి లేవు అని తొడలలో పెట్టి వస్తారు పో. చూస్తున్నా గైస్, ఇది ఇంటర్వ్యూ. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీకు ఇలాంటి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే మీకు మా ఛానల్లో వస్తాయి. సో రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ.